హలో అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బీరకాయ విత్ ఎగ్ కర్రీ అండి. బీరకాయ విత్ ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడైనా తిన్నారా? మరి తినుంటే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఇదే అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలండి. కొద్దిగా వేడయ్యాక దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ బీరకాయ. ఇలా ఆవాలు చిటపటలాడేటప్పుడు ఆనియన్స్ అయితే వేయాలండి. ఆనియన్స్ బాగా వేగాలంటే మీకు అందరికీ తెలిసిందే కదా టిప్పు. కొద్దిగా సాల్ట్ కానీ పసుపు కానీ వేస్తే తొందరగా వేగిపోతాయి అన్నమాట. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి. తర్వాత బీరకాయ అయితే వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపడంత వేసుకోండి చూసుకొని. తర్వాత చూడండి, మూత తీస్తే ఇలా బాగా మగ్గిపోయిందనమాట. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయినాయండి. నేనైతే 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 5 ఎగ్స్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకొని మంచిగా అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలాగే పెట్టేసి ఉంచితే చూడండి బాగా కలుపుకొని తర్వాత పెట్టాలి. సాల్ట్ సరిపడనంత మాత్రమే వేసుకోండి. చూడండి, తర్వాత చూడండి, చాలా రుచికరమైన బీరకాయ విత్ ఎగ్ కర్రీ అనమాట. నచ్చిందా? అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.